ఐపీఎల్ సీజన్ 2025 భాగంగా రేపైతే ఎస్ఆర్హెచ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ సండే రోజు డబుల్ హెడర్ భాగంగా ఫస్ట్ మ్యాచ్ ఆడబోతున్నారు. ఈ మ్యాచ్ అయితే హైదరాబాద్లోని ఉప్పల్ గ్రౌండ్లో ఆడబోతున్నారు. ఈ స్టేడియం అయితే బ్యాటింగ్ ప్యారడైస్, ఇది అది మనందరికీ తెలుసు. లాస్ట్ ఇయర్లో అయితే ఎక్కువ 200+ స్కోర్ నమోదైంది ఈ గ్రౌండ్లోనే. అలానే హైయెస్ట్ స్కోర్ నమోదైంది కూడా ఈ గ్రౌండ్లోనే. ఏకంగా 280 చిల్లర కొట్టారు ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్. ఇక రేపు జరగబోయే ఈ మ్యాచ్లో టాప్ 5 బ్యాటిల్స్ ఏవో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. బ్యాటిల్ నెంబర్ 1 రియాన్ పరాగ్ వర్సెస్ మొహమ్మద్ షమి అయితే ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ వీళ్ళ స్టాట్స్ చూసిన తర్వాత మనం ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్యన ఎలా జరగబోతుందో మాట్లాడుకుందాం. మొదటిగా 17 బాల్ ఫేస్ చేశాడు మొహమ్మద్ షమి ఇప్పటి వరకు రియాన్ పరాగ్. అలానే రన్స్ చూస్తే కేవలం 21 మాత్రం రాబట్టగలిగాడు. యావరేజ్ చూస్తే 7గా ఉంది, స్ట్రైక్ రేట్ చూస్తే 123గా ఉంది. ఇంత షార్ట్ కెరియర్లో ఏకంగా 3 సార్లు అవుట్ అయ్యాడు మొహమ్మద్ షమికి రియాన్ పరాగ్. దీన్ని బట్టి చెబుతుంది రియాన్ పరాగ్ అయితే చాలా వరకు తడబడుతున్నాడు మొహమ్మద్ షమి ఆడడంలో. అలానే మొహమ్మద్ షమి అయితే వన్ ఆఫ్ ద టాప్ బౌలర్స్. అతడు రీసెంట్గా ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా చాలా మంచిగా బౌలింగ్ కనబరిచాడు. అలానే రియాన్ పరాగ్ అయితే ఎక్స్ట్రా యాడెడ్ అడ్వాంటేజ్ ప్రెజర్ అయితే యాడ్ అయింది. ఫస్ట్ 3 మ్యాచెస్కు కెప్టెన్ అయిన సంజు శాంసన్ అవైలబుల్గా లేడు కాబట్టి అతని ప్లేస్లో కెప్టెన్సీ రియాన్ పరాగ్ చేస్తాడని అఫీషియల్గా అనౌన్స్ చేశాడు. ఫస్ట్ 3 మ్యాచెస్ రియాన్ పరాగ్ కెప్టెన్గా కూడా బరిలోకి దిగబోతున్నాడు కాబట్టి యాజ్ ఎ కెప్టెన్గా అయితే చాలా ప్రెజర్ ఉండే అవకాశాలు ఉన్నాయి రియాన్ పరాగ్ పైన. ఇక బ్యాటిల్ నెంబర్ 2 విషయానికి వస్తే ప్యాట్ కమిన్స్ వర్సెస్ జైస్వాల్. ఇదైతే చాలా ఎగ్జైటింగ్గా ఉండబోతుంది ఓపెనింగ్ కాంబినేషన్లో. ఎందుకంటే జైస్వాల్ని ప్యాట్ కమిన్స్ బీజీటీలో కూడా చాలా వరకు ఇబ్బంది పెట్టాడు. కానీ అది ఫార్మాట్ వేరు, అది టెస్ట్ ఇది మరియు ఇది T20. కానీ ఆ సైకలాజికల్ ఇంపాక్ట్ అయితే మైండ్లో ఎలాగైనా రన్ అవుతూనే ఉంటుంది. ప్యాట్ కమిన్స్ వన్ ఆఫ్ ద డెడ్లీయెస్ట్ బౌలర్ అని జైస్వాల్ మైండ్లో రన్ అవుతూనే ఉంటుంది. అదే జైస్వాల్ని వికెట్ త్రో చేయడానికి ఆస్కారం కావచ్చు. ఇక వీళ్ళిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు వీళ్ళు 14 బాల్లలో ఫేస్ చేస్తే అందులో 27 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 27గా ఉంది, స్ట్రైక్ రేట్ చూస్తే 192గా ఉంది. ఇంతవరకు T20స్లో అయితే ఒక్కసారి కూడా జైస్వాల్ అవుట్ కాలేదు. ప్యాట్ కమిన్స్ అయితే చాలా వరకు రన్స్ లీక్ చేశాడు. ఈ సమయంలో కూడా జైస్వాల్ అప్పర్ హ్యాండ్ ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక నెంబర్ 3 విషయానికి వస్తే హెన్రీ క్లాసెన్ వర్సెస్ సందీప్ శర్మ. వీరిద్దరి మధ్య కూడా ఒక ఐకానిక్ బ్యాటిల్ అయితే జరగబోతుంది. మెయిన్లీ ఇప్పుడు వీళ్ళ స్టాట్స్ విషయానికి వస్తే వీళ్ళిద్దరు ఇప్పటివరకు 14 బాల్లో తలబడగా అందులో 21 రన్లు సాధించగలిగాడు హెన్రీ క్లాసెన్. యావరేజ్ చూస్తే 21 ఉంది, స్ట్రైక్ రేట్ చూస్తే 150 ఉంది. అలానే ఒకసారి సందీప్ శర్మ అవుట్ కూడా చేశాడు. సందీప్ శర్మ అయితే ఇది వరకు పవర్ ప్లేలో మంచిగా వేసేవాడు, బాల్ని స్వింగ్ చేసేవాడు. కానీ అతడు రాజస్థాన్ టీంకు ఎప్పుడైతే వచ్చాడప్పుడు తన డెప్త్ బౌలింగ్ స్కిల్స్ కూడా చాలా వరకు ఇంక్రీజ్ చేశాడు. మెయిన్లీ MS ధోని, హెన్రీ క్లాసెన్, హార్దిక్ పాండ్యా లాంటి బిగ్ హిట్టర్లని సైలెంట్గా ఉంచగలుగుతున్నాడు లాస్ట్ ఓవర్స్లలో. అంటే అతడు చాలా వరకు అతని స్కిల్స్ అనేది ఇమ్మెన్సివ్లీ డెవలప్ చేశాడు. ఇంకా హెన్రీ క్లాసెన్ ఏమన్నా తక్కువ అంటే రీసెంట్గా SRH అడ్మిన్ వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ని రిలీజ్ చేశాడు. అందులో అయితే లిటరల్లీ హెన్రీ క్లాసెన్ చిత్తగా బాదుతున్నాడు. ఆఫ్ కోర్స్ హెన్రీ క్లాసెన్ ఫామ్ అయితే రీసెంట్గా సరిగ్గా లేదు, కానీ అతడు నెట్స్లో అయితే ఒక రేంజ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. కాబట్టి ఈ బ్యాటిల్ ఎలా కొనసాగబోతుందో మనము రేపైతే వేచి చూడాల్సిందే. ఇక బ్యాటిల్ నెంబర్ 4 విషయానికి వస్తే ట్రావిస్ హెడ్ వర్సెస్ జెఫ్రా ఆర్చర్. ఇది కూడా ఒక ఐకానిక్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ జెఫ్రా ఆర్చర్ అయితే ఈ IPL టోర్నమెంట్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎకానమీ ఉన్న బౌలర్. ఈవెన్ ఇతనుకున్నంత మంచి ఎకానమీ జస్ప్రీత్ బుమ్రా కూడా లేదు. అంత మంచి ఎకానమీ ఉంది ఈ IPL టోర్నమెంట్లో. కాబట్టి జెఫ్రా ఆర్చర్ ఏదైనా సంథింగ్ బ్యాడ్ అయితే చేయవచ్చు ఈ SRH టీంకి. ఇక వీరిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 9 బాల్ ఫేస్ చేయగా కేవలం 7 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 7 ఉంది, స్ట్రైక్ రేట్ చూస్తే కేవలం 77 మాత్రమే ఉంది. అలానే ఒకసారి అవుట్ కూడా చేశాడు జెఫ్రా ఆర్చర్ ట్రావిస్ హెడ్ని. ఈ స్టాట్స్ అన్ని చూస్తే ట్రావిస్ హెడ్ అయితే డెఫినెట్లీ బ్యాక్ ఫుట్లో ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జెఫ్రా ఆర్చర్ అయితే డెడ్లీ కనబడబోతున్నాడు రేపు జరగబోయే ఈ మ్యాచ్లో. ఇక బ్యాటిల్ నెంబర్ 5 విషయానికి వస్తే సిమ్రన్ హెట్మైర్ వర్సెస్ జయదేవ్ ఉల్నత్కట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. సిమ్రన్ హెట్మైర్ అయితే గత 4-5 ఏళ్లుగా రాజస్థాన్ రాయల్స్ ప్రాపర్ ఫినిషర్గా కొనసాగుతున్నాడు. అలానే అతడు చాలా మంచిగా గేమ్స్ని ఫినిష్ కూడా చేస్తున్నాడు. అలానే జయదేవ్ ఉల్నత్కట్ లాస్ట్ ఇయర్లో అతడు వచ్చాడు SRHకు. లాస్ట్ ఇయర్లో అతని ఇంపాక్ట్ అయితే చూపించాడు. ఆ స్లో రన్స్ అయితే బాగా యూజ్ చేస్తున్నాడు. పేస్ అయితే అసలే ఇవ్వడం లేదు. ఒక పవర్ హిట్టర్కి అయితే డెఫినెట్లీ ఆ పేస్ అనేది చాలా అడ్వాంటేజ్ అట. స్లో రన్స్ అటువంటి కట్టర్స్ ఎక్కువ ఇంప్లిమెంట్ చేసినట్లయితే వాళ్ళు ఆ బ్యాట్ స్వింగ్ అనేది ఎక్కువ రాబట్టలేరు. కాబట్టి ఆ షాట్స్ అనేవి కట్ ఆఫ్ అయిపోతాయి. కాబట్టి సిమ్రన్ హెట్మైర్ ఇతన్ని ఎలా డీల్ చేస్తాడో అనేది మనం ఎక్కువ వేచి చూడాల్సి ఉంది. రేపు ఏ టీం గెలుస్తుందని మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియచేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.